తనకున్నంతలో ఇతరులకు దానం చేయాలన్నది ఆ సాయిబాబా సందేశం. అందుకే ఆ సాయిబాబా తాను భిక్షాటన చేసి సేకరించిన ఆహారాన్ని ఆ ద్వారకామయిలో భక్తులందరికీ అందుబాటులో ఉంచేవాడంట. అందులో నుంచి మనుషులు, పక్షులు, జంతువులు ఎవరికి కావలసినంత వారు స్వేచ్ఛగా తీసుకునేవారు. అనంతరం ఆ బాబా మిగిలిన ఆహారం నుంచి కొంత ఇతరులకు పంచిపెట్టి ఆ తరువాతనే తాను స్వీకరించేవాడు. అందుకే ఆ సాయినాథుని బోధనలో దానాల గురించి ఆ ప్రస్తావన కూడా ఎక్కువగా ఉంటుంది. పంచుకుంటే పెరిగేదే సంపద. గురువారం పూజ పూర్తయ్యాక చేసే దానాల వల్ల విశేష ఫలం ఉంటుంది. పేదలకు దానం చేసే వారి పట్ల ఆ సాయిబాబాకు ఎంతో ఆప్యాయత, అనురాగం ఉంటుంది. అందుకే పేదలకు ఆహారం, బట్టలు దానం చేయాలి. అన్ని దానాలకెల్లా అన్నదానం శ్రేష్టం. అందుకే గురువారం రోజున అన్నదానం చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అసలు సంపద పెరగడానికి సులభమైన మార్గం ఏమిటి అంటే దానాలు చేయడమే అని హిందూ ధర్మశాస్త్రం కూడా చెబుతోంది.